ఆ పాడేరు క్యాండిడేట్. ఉమ్, ఈ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ద్రౌపది ముర్ము నియామకం తర్వాతన ఉమ్, వస్తుంది. ఈవెన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ గెలిచింది మొన్న ఉమ్, బీజేపీ. ఉమ్, కాబట్టి అది కోరుకుంటోంది. ఉమ్, అది ఇచ్చారు. వీళ్ళకి క్యాండిడేట్ కూడా లేరు అక్కడ. ఉమ్, అరకు ఎప్పుడు ఓడిపోతా వస్తుంది కదా, తెలుగుదేశం వాళ్ళు కాదు. ఉమ్, అది గెలుపు అన్నటువంటిది దానికి లేనటువంటి సీట్ అది. అవును. ఇంతకుముందు ఆయన కిషోర్ చంద్రదేవ్ ఆయన పేరు ఉండేది కదా, అవునవును. వరుస పెట్టి కాంగ్రెస్ తరఫున అవును. కంటిన్యూ గెలుస్తూ వస్తుంది. అరకు అసలు ఏనాడు తెలుగుదేశం గెలిచిన దాఖలా లేదు. ఉమ్, అది ఇప్పుడు బీజేపీ అడగగానే సంతోషంగా ఇచ్చేశారు. ఉమ్, అట్లాగే విశాఖపట్నం వచ్చేటప్పటికి లేకుండా చేశారు. ఉమ్, ఇంకా బీజేపీ కోరుకునేటువంటి దాంట్లో అనకాపల్లిది ఇప్పుడు అనౌన్స్ చేయలేదు కదా, చేయలేదు. ఉమ్, కాబట్టి అనకాపల్లి మేబీ అప్పుడు సీఎం రమేష్కి సీట్ వస్తున్నట్టు. ఉమ్, రాజమండ్రి అనౌన్స్ చేయలేదంటే అది పురంధేశ్వరికి సీట్ వస్తున్నట్టు. ఉమ్, ఉమ్, ఏలూరు అనౌన్స్ చేశారు కాబట్టి సుజనా చౌదరికి లేనట్టు. ఉమ్, ఉమ్, ఇక తపనా చౌదరి పరిస్థితి కూడా అయిపోయినట్టే. అదే అదే. ఉమ్, హిందూపురం అనౌన్స్ చేశారు కాబట్టి పరిపూర్ణానంద స్వామికి లేదు, సత్యాకి లేదు, ఉమ్, తర్వాత ఇతనికి లేదు, ఉమ్, విష్ణువర్ధన్ రెడ్డి. ఉమ్, తద్వారా బాబుని నమ్మినటువంటి బీజేపీ వాళ్ళకు కూడా అందరికీ ఏం రాలా. ఉమ్, అవును. అది ఓవరాల్గా జరుగుతున్న సీన్. లాస్ట్ టైం వీళ్ళు గెలుచుకునే 3 స్థానాలు, పార్లమెంటు స్థానాలు. అందులో ఒక సిట్టింగ్ ఈయనకి కాబట్టి మళ్ళీ రామ్మోహన్ నాయుడుకి ఇచ్చారు. ఈసారి 13 లిస్టు చూస్తే ఒక బలమైన ఆర్థిక పరమైన నాయకుల్ని దింపారా? లావు శ్రీకృష్ణదేవరాయలు కానీ, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్